ఏమండోయ్, ఈరోజు మేము చింత చిగురు పప్పు తయారు చేసుకున్నామండి. దీని రుచి ఉంటుంది చూశారు. నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి. మరి దీని తయారీ విధానం చూసేద్దరు కానీ మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. మేము పాకాలకు వెళ్ళాం కదండి, అప్పుడు అక్కడ చాలా చింత చెట్లు ఉన్నాయండి. చెట్ల నిండా చిగురుందనమాట. మీ అందరికీ తెలుసు కదండి, ఈ మే నెలలో జూన్ నెలలో మనకి పుష్కలంగా చింత చిగురు దొరుకుతుందండి. మరి మిగతా రోజుల్లో చింత చిగురు దొరకదు. ఈ చింత చిగురు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో 700 రూపాయలు అంటండి. మనకి ఎక్కడ పడితే అక్కడ చింత చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం శ్రమ అనుకోకుండా దీన్ని కోసి తెచ్చుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలని మనం పొందొచ్చండి. ఈ చింత చిగురు తెలుసు కదండి, చాలా పుల్లగా ఉంటుంది. మేము చిన్నప్పుడు గుప్పుడు గుప్పుడు ఆకు వట్టిగా అలానే తినేసేవాళ్ళం అండి. ఏ చింత చెట్టు కింద కూర్చుని కోసుకుని తినేసేవాళ్ళం అనమాట. పుల్ల పుల్లగా ఉండేదన్నమాట. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ మే నెలలో కనుక చింత చిగురు తింటే జూన్ నెలలో మనం అనేక అనారోగ్యాల బారి నుండి, సీజనల్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చండి. మా చిన్నప్పుడు ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటే గనక ఈ చింత చిగురు కోసి ఉడికించేవారండి. ఉడికించి ఆ ఉడికిన ముద్దని అక్కడ ఎక్కడైతే వాళ్ళకి వాపు ఉందో నొప్పి ఉందో అక్కడ గోరువెచ్చని ఆ చింత చిగురు ముద్ద కట్టేవారండి. దాంతో ఆ వాపులు తగ్గిపోయేవి, నొప్పులు కూడా తగ్గిపోయేవాళ్ళు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు చెప్పుకునేవారండి, ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉంటే కనుక ఈ చింత చిగురు కూర వండుకుని తిన్నా, పచ్చిది తిన్నా చక్కగా పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులకి ఇది దివ్య ఔషధం అని మా చిన్నప్పుడు ఈ చింత చిగురిని ఈ దొరికే కాలాల్లో చాలా బాగా ఉపయోగించేవారండి. తరచూ కూరగా వండుకునేవారనమాట. మనం ఈ చింత చిగురిని పప్పులో వేసుకోవచ్చు, మటన్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా రొయ్యల్లో వేసుకోవచ్చు. ఇంకా అచ్చంగా చింత చిగురు ఉల్లిగడ్డలు వేసుకుని కూర వండుకోవచ్చు, చింత చిగురు పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఎన్నో కూరలు మనం చింత చిగురుతో వండుకోవచ్చండి. పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ చింత చిగురు తినడం వల్ల దీంట్లో పుష్కలంగా ఐరన్ ఉంటుందండి. కాబట్టి ఆడవాళ్ళల్లో వచ్చేటటువంటి రక్తహీనత తగ్గుతుందనమాట. ఇంకా సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనమాట. ఈ వేసవకాలం విపరీతమైన ఎండలు బారిన పడి సడన్గా వర్షాలు మొదలైనవి అనుకోండి, మన బాడీ తట్టుకోలేదు. అలాంటప్పుడు ఆ వర్షాకాలపు వ్యాధులు, జ్వరాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. వాటి బారి నుంచి అవి రాకుండా మన బాడీని బలంగా చేస్తుందండి ఈ చింత చిగురు. ఇంకా వాతం నొప్పులు ఏమైనా ఉంటే కనుక తగ్గుతాయి. దీంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి గుండెకు చాలా మంచిదండి. ఇంకా ఈ చింత చిగురును ఉడికించి గొంతు నొప్పి ఉంటే ఆ చింత చిగురు పుక్కిల నుంచి ఊసేవారండి. గొంతు నొప్పి, మంట ఇవన్నీ కూడా తగ్గిపోయేవన్నమాట. దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుందండి. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫైబర్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా మలబద్ధకం సమస్య ఉండదు. వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వచ్చినా తొందరగా తగ్గిపోయేలా చేస్తుందండి. ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లల్లో నులి పురుగులు బాగా ఉంటాయండి. వాళ్ళకి చింత చిగురును కూరగా వండి పెడితే ఆ నులి పురుగులు చనిపోతాయి అన్నమాట. ఇంకా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఏ విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి కళ్ళకు కూడా మంచిదండి. కళ్ళ దురదలు కూడా తగ్గుతాయి. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చింత చిగురు పప్పుకి పప్పు చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను, పచ్చిమిర్చి, చింత చిగురు అండి. ఇవేనండి. ఈ విధంగా పప్పులో కొంచెం పసుపు వేసి 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెడితే 3 విజిల్స్ వచ్చి ఉడుకుతుందనమాట. మరి మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి చింత చిగురు. కాబట్టి దొరికినప్పుడు ఖచ్చితంగా మనం వాడుకోవాలన్నమాట. ఈ విధంగా దీంట్లో ముదురు పుల్లలు ఉంటాయండి. ఆ ముదురుగా ఉన్నటువంటి ఆ కాడల్ని తీసేసుకోవాలన్నమాట. పుల్లలంటే గుర్తొచ్చిందండి, మనకి వేసవికాలంలో మన చెట్ల కింద అనేక రకాలైన ఎండిన పుల్లలు రాలుతూ ఉంటాయి కదా. ఆ రాలిన పుల్లలన్నీ మనం ఏరి పెట్టుకుంటే మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేను ఒక వీడియో పెట్టాను, నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ విధంగా ముదురుగా ఉన్నటువంటి కాడలు తీసుకోవాలండి, లేతవే అలానే ఉంచేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి. ఇంకా ఈ చింత చిగురు మనం కారపొడిలాగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు కారపొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాన్నాళ్ళు నిలవ కూడా ఉంటుందన్నమాట. రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకుని 1 చెంచాడు
ఈ కారపొడి వేసుకుని తిన్నామంటే చక్కగా నోటికి హితవుగా ఉంటుందండి. అలానే ఒక్కోసారి మనకు అన్నం తినబుద్ధి కాదు, లేదా ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి నోటికి హితం ఉండదనమాట, తినబుద్ధి అవ్వదు. అలాంటప్పుడు కూడా ఈ చింత చిగురు పౌడరు చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి, కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి నోటికి హితవుగా ఉంటుందండి. ఇంకా చింతపండుకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. నిజానికి చింతపండు ఎక్కువగా వాడుకోవడం మంచిది కాదంటండి, చింత చిగురునే మనం ఎక్కువగా వాడుకోవాలంట. ఇంకా చెప్పాలంటే అచ్చంగా గుప్పెడు చింత చిగురు కూడా చక్కగా పచ్చిదే తినేయచ్చండి మనం. విపరీతమైన పులుపు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మామిడికాయ ఉందనుకోండి, బాగా పుల్లగా ఉంటే మన పళ్ళకి పట్టదు, తినలేము. కానీ చింత చిగురు అలా కాదండి, చక్కగా ఎంతవరకు పులుపు ఉండాలో అంతవరకే ఉంటుంది కాబట్టి మనం చక్కగా తినేయచ్చు అనమాట. పిల్లలు చింత చిగురు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉంటారండి, పిల్లలు బాగా తింటారనమాట. చూసారు కదా, ఈ విధంగా చేతిలో వేసుకుని గుండ్రంగా తిప్పుతూ నలపాలండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా మనం ఆ కాడలు మర్చిపోయామనుకోండి, చూడలేదనుకోండి, ఆ కాడల్లోంచి ఆ ఆకులన్నీ కిందకి రాలిపోయి ఆ కాడలు పైకి వచ్చేస్తాయి. అలాంటి ముదురు కాడలు ఏమైనా ఉంటే మనం తీసి పక్కకు పడేసుకుని అచ్చంగా ఆకుని తీసుకోవచ్చు అనమాట. ఈ చింత చిగురు ఈ విధంగా నలిపే వేయాలండి. మనం కూరల్లో వేసినా ఇలానే వేయాలి, పప్పులో వేసినా ఇలానే వేయాలన్నమాట. ఆకులాగా వేస్తే మళ్ళీ నలగదండి పప్పు ఉడికిన తర్వాత. కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకుని పెట్టుకుని ఇందులో ఏమన్నా కాడలు ఉంటే కనుక తీసేసుకోండి. ఈ పులుపుకి సరిపడా మీరు వేసుకోవాలండి కారం. పప్పు ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ చింత చిగురు వేసేసుకోవాలండి. ఈ చింత చిగురు వేసుకుని గరిటెతో కలిపేసుకుని మేము ఇలానే తాలింపు పెట్టేసుకుంటామండి. చాలామంది అయితే పప్పు గుత్తి ఉంటుంది కదండి, చెక్కది, ఆ పప్పు గుత్తితోటి బాగా మెదిపేస్తారండి. అలా మెదిపేస్తే ఏమవుతుందంటే ఆ చింత చిగురు పూర్తిగా స్మాష్ అయిపోయి పప్పు చాలా పుల్లగా ఉంటుందన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇలా మేమైతే ఇలానే తాలింపు పెట్టుకుంటాము. ఒకవేళ మేము పప్పు బాగా మెత్తగా మెదిపేసి చేసుకుంటాం అనుకున్నా కానీ పప్పు గుత్తుతోటి మెత్తగా మెదిపేయండి. అప్పుడు చింత చిగురు మొత్తం దాంట్లో కలిసిపోయి పుల్లగా ఉంటుందండి పప్పు. చూసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఇంకా కారం వేయకూడదండి, మనం సరిపడానే పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం పప్పు కొంచెం పలచగానే ఉండాలండి. దించేటప్పటికి పప్పు కొంచెం పలచగానే ఉండాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత పప్పు ఇంకా దగ్గరకు అయిపోతుంది. పప్పు ఎప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట. చింత చిగురు వేసి కొంచెం ఉడికించాం కదండి, ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా చింత చిగురు కూడా మెత్తగా ఉడికిపోయేలాగా చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఉడికించేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు పోపు పెట్టుకోవాలండి. ముందుగా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. దీన్ని చిన్న మంట మీద, పోపు మాడిపోకుండా చిన్న మంట మీద వేయించుకోండి. తర్వాత దీంట్లో పోపు దినుసులన్నీ వరుసగా వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదండి, మినపప్పు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర అందుబాటులో లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. కొంచెం కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలండి. ఈ పోపు మాత్రం మాడిపోకుండా చూసుకోవాలండి. ఏమాత్రం పోపు మాడినా పప్పు రుచి అంతా కూడా పోతుందన్నమాట. ఈ విధంగా పోపు చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు పప్పు వేసుకుని తిన్నారంటే మీకు స్వర్గం కనపడుతుందండి. ఇలాంటి రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కూరల్ని పిల్లలకి తప్పనిసరిగా వండి పెట్టాలండి. సీజనల్గా ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ని పెట్టాలి. ఇలాంటి ఆకుకూరలు దొరికితే వాటిని కూడా వండి అన్ని రకాల ఆహార పదార్థాలని పిల్లలకి చక్కగా రుచి చూపించాలండి. అప్పుడే వాళ్ళు బలంగా ఆరోగ్యంగా తయారవుతారు. ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా పైగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి చింత చిగురు తీసుకొచ్చి వాళ్ళతోనే కోయించండి. ఆ చిగురు వాళ్ళతో కోయించి వాళ్ళతోనే శుభ్రం చేయించి మీరు వండి పెట్టండి. పెడితే వాళ్ళు ఎంతో సంతోషంగా తింటారండి. పిల్లల్ని మొక్కలకి దగ్గర చేయండి. పువ్వులు పూసినాయి అనుకోండి, వాళ్ళ చేత్తో పువ్వులు కోయించడం, పూజ చేసుకుంటాను, ఈ పువ్వులు కోసిపెట్టు, ఈ కాయలు కోసిపెట్టు, ఈ కూరగాయలు కోసిపెట్టు అని ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి తప్పనిసరిగా చెప్పి మొక్కలకి పిల్లల్ని దగ్గర చేయండి. మొక్కలు పెంచే అలవాటు వాళ్ళకి చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.